ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో ఆఖరి మాటలు చదువుతున్నాను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మునుపటి కంటే అధికమైన మేలు చేసే దేవుడు మన దేవుడు. తల్లి గర్భంలో మనము పిండముగా రూపొందించిన మొదలుకొని మన ఎడల ఉద్దేశాలు కలిగి ఉన్నవాడు మన దేవుడు. ఇంతవరకు ఆయా రకాలుగా మేలులను అనుగ్రహించి నడిపిస్తున్నవాడు మన ప్రభువే. అయితే గత కాలంలో మేలుల కంటే రాబోతున్న కాలంలో మరి ఎక్కువ మేలులు మీ పట్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చాలామందికి గత కాలంలో రకరకాల కీడులను శోధనలను అనుభవించి ఇక మా భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందేమో, శూన్యం నా ముందే ఉంది అనే ఆలోచనకు వచ్చేస్తుంటారు. అయితే గతకాల అనుభవాల నుండి కృంగిపోయి అపజయాలకు విసిగిపోయి తమ భవిష్యత్తును చీకటిగా మార్చుకునేవారు కూడా లేకపోలేదు. విజయం పొందే శక్తి ఉన్నప్పటికీ భవిష్యత్తుపై ఆశ లేని వారు కూడా ఉంటుంటారు. అయితే దేవుని వాగ్దానం సెలవిస్తుంది, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తాను. పరిస్థితులను మార్చే దేవుడు నీకున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేసే దేవుడు నీకున్నాడు. గత కాలంలో ఎన్నో మేలులు చేసిన దేవుడు రానున్న రోజుల్లో మరిన్ని అధికమైన మేలులు చేసేవాడు ఆయనే. నీ అసమాధానాన్ని సమాధానంగా మార్చేవాడు, దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు నీకున్నాడు. నీ పరిస్థితుల్లో మార్పు తెచ్చేవాడు, నూతనమైన మేలుల చేత నిన్ను తృప్తిపరిచే దేవుణ్ణి విశ్వసించగలిగితే, ఆయన్ని ఆధారంగా చేసుకోగలిగితే ఆయన నీకు దేవుడై ఉండి నీకు మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తాడు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఈరోజంతా మా ప్రియులను ఈ వాగ్దానం ద్వారా బలపరచండి. నూతనమైన మేలులు చేయువాడు నీవని ఎరిగి నీ వైపు చూస్తూ నేను విశ్వసించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.